declared their readiness to take steps to defend their interests and allies in Gulf. సో మొత్తం మీద ఇటు అక్కడ సమాంత దేశాలు కావచ్చు, ఇటు అలైస్ అంటున్నాడు. సో అలైస్ అలాగే వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్లు, ఆ దేశాలకు సంబంధించిన ఇంట్రెస్ట్లు అంటే ఆస్తులు కావచ్చు, ఆయిల్ రిజర్వ్స్ కావచ్చు, వాటన్నిటిని ఎనర్జీ ఇంట్రెస్ట్లని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము రెడీగా ఉన్నాం నెసెసరీ స్టెప్స్ తీసుకోవడానికి అంటూ ఇటు జాయింట్ యూరోపియన్ అలైన్మెంట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఇటు మొత్తంగా ఫ్రాన్స్, జర్మనీ అలాగే ఇటు యూకే, బ్రిటన్, మొత్తంగా ఈ 3 దేశాలు కూడా ఒక కంబైన్డ్ స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. ఇటు బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ స్టార్మర్ అయితే యూకే హ్యాస్ అగ్రీడ్ టు ఏ యుఎస్ రిక్వెస్ట్ టు యూజ్ బ్రిటిష్ మిలిటరీ బేసెస్ ఇన్ ఇండియన్ ఓషన్ అండ్ ఫేర్ఫోర్డ్. సో మొత్తం మీద ఇండియన్ ఓషన్లో ఉన్న బ్రిటన్కి సంబంధించిన ఆ మిలిటరీ బేస్ని యూజ్ చేసుకోవడానికి అంగీకరించాము. అలాగే స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ డిఫెన్సివ్ స్ట్రైక్స్. స్టార్మర్ emphasized that the goal is to destroy Iranian missile storage depots and launchers to prevent Iran ఫైరింగ్ మిసైల్స్ అక్రాస్ ద రీజన్. సో మొత్తం మీద ఇరాన్ ఏదైతే గల్ఫ్ దేశం మీద మిసైల్స్ని ప్రయోగిస్తుందో ఆ మిసైల్స్కి సంబంధించిన డిపోస్, ఆ మిసైల్స్ ఎక్కడి నుంచో వస్తున్నాయో ఆ బేసెస్ని స్ట్రైక్ చేయడానికి వాడుకోండి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో బేసికల్గా ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన చేస్తున్న అటాక్స్ పైననే ఇటు కాన్సన్ట్రేట్ చేయాలంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. అలాగే మరో పక్కన స్టార్మర్ కన్ఫర్మ్డ్ దాట్ బ్రిటిష్ RAF ఫైటర్ జెట్స్ ఆర్ కరెంట్లీ ఇన్ ద స్కై అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ కోఆర్డినేటెడ్ రీజనల్ డిఫెన్సివ్ ఆపరేషన్స్. బ్రిటిష్ ఫోర్సెస్ have already successfully intercepted Iranian drones and missiles that were threatening regional allies including northern ఇరాక్ అండ్ ఖతార్. సో మొత్తం మీద బ్రిటిష్కి సంబంధించిన ఫైటర్ జెట్స్ ప్రస్తుతానికి ఆకాశంలోనే ఉన్నాయి, ఒక కోఆర్డినేటెడ్ రీజనల్ డిఫెన్సివ్ ఆపరేషన్స్లో పాల్గొంటున్నాయి అంటూ ఇటు మొత్తానికైతే స్టార్మర్ సెన్సేషనల్ స్టేట్మెంట్. బ్రిటిష్ కూడా ప్రస్తుతానికి రంగంలోకి దిగింది, దాని ఫైటర్ జెట్స్ కూడా ప్రస్తుతానికి ఇరాన్ నుంచి వచ్చే మిసైల్స్ని ఎదుర్కోవడానికి గాల్లోనే ఉన్నాయి, వాటిని ఎదుర్కొంటుంది, సక్సెస్ఫుల్గా వాటిని ఎదుర్కొంటుంది అంటూ మొత్తానికైతే ఇటు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చెప్పుకొస్తున్నాడు. ఇటు ఇరాక్ అలాగే ఖతర్ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఆ మిసైల్స్ని బ్రిటిష్ ఫైటర్ జెట్స్ ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది. సో అలాగే ఇరానియన్ రెజిమ్ ఇటు ఇరాన్లో తెహరాన్ తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఇటు గల్ఫ్ కంట్రీస్ పైన చేస్తున్న అటాక్స్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మస్ట్ నెవర్ బి అలౌడ్ టు డెవలప్ ఏ న్యూక్లియర్ వెపన్. ఇరాన్లో ఏదైతే ఒక న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ నడుస్తుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాము అంటూ మొత్తానికైతే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఇటు ఇరాన్కి సపోర్ట్గా ఇటు నార్త్ కొరియా అలాగే రష్యాకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రష్యా ఒకసారి మనం చూస్తే కనుక రష్యా హ్యాస్ ఫార్మలీ రిక్వెస్టెడ్ అన్ ఎమర్జెన్సీ special session of the International Atomic Energy Agency in Vienna to discuss the targeting of Iranian territory. Iranian territoryని ఇటు అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. దాని గురించి చర్చించడానికి ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని రిక్వెస్ట్ చేస్తుంది రష్యా. ఇటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో మొత్తానికైతే ఒక ఎనర్జీ ఏజెన్సీ ఇన్ వియన్నా టు డిస్కస్ ద టార్గెటింగ్ ఆఫ్ ఇరానియన్ టెరిటరీని ఇటు అమెరికా, ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తుంది. దాని గురించి చర్చించడానికి ఇమీడియట్గా ఒక ఎమర్జెన్సీ మీటింగ్ని రిక్వెస్ట్ చేస్తుంది రష్యా. ఇటు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో మొత్తానికైతే ఒక మీటింగ్ కండక్ట్ చేయాలంటూ ఇటు రష్యా డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఒకసారి ఇండియాకు సంబంధించిన స్టేట్మెంట్, ఒకసారి ఇండియా స్టాండ్ని కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇటు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుతోని ఒక ఫోన్ కాన్వర్జేషన్లో ఆయన ఒక ఫోన్ కాల్ మాట్లాడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇటు మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతానికి నెలకొన్న వాలటైల్ సిట్యుయేషన్, మిడిల్ ఈస్ట్లో ఉన్న సిట్యుయేషన్కి సంబంధించి ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఇండియన్ గవర్నమెంట్ ఒక ట్రావెల్ అలాగే సేఫ్టీ అడ్వైజరీస్ని ప్రస్తుతానికి ఇటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్ సిటిజన్స్కి సంబంధించి ట్రావెల్ అలాగే సేఫ్టీకి సంబంధించిన అడ్వైజరీస్ని కూడా ఆయన డిస్కస్ చేశారు, రిలీజ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వాళ్ళు తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు ఎంబసీతో కూడా చర్చలు జరపాలి, ఎంబసీతో ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉండాలి, తమకు సంబంధించిన పాస్పోర్ట్స్ని వీసాలని అన్నిటినీ కూడా
దగ్గర పెట్టుకోవాలి అంటూ మొత్తానికైతే ఒక అడ్వైజరీని కూడా రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇది ప్రస్తుతానికి ఇరాన్ అలాగే